నమస్తే. నేను డాక్టర్ శ్రీనివాస్ జిలూరి, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రెనోవా సెంచరీ క్యాన్సర్ హాస్పిటల్. మీకు అందరికీ తెలుసు, క్యాన్సర్ క్యూర్ చేయాలి అంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది, కొందరు పేషెంట్కి అయితే మూడింటిని కూడా ఇవ్వాల్సి రావచ్చు. దీంతోపాటు ఇప్పుడు కొత్తగా టార్గెట్ థెరపీస్ అని, ఇమ్యునోథెరపీస్ అని కూడా యాడ్ అయిపోయినవి. సో ఈ సందర్భంగా అందరికీ తెలిసింది ఏంటి అంటే, క్యాన్సర్ నుంచి క్యూర్ అవ్వాలి అంటే ఆపరేషన్ చేయాల్సి వస్తే రాడికల్ ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని తెలిసిందే. సో మనం ఏ ఆర్గన్లో అయితే క్యాన్సర్ వస్తుందని చాలా వైడ్గా తీసేయాల్సి ఉంటుంది, చాలా మంచి మార్జిన్స్తో తీస్తే తప్పితే అది క్యూర్ కాదని చెప్పేసి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రస్తావన. అయితే కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే, మనిషిని క్యాన్సర్ నుంచి క్యూర్ చేయడమే కాదు, వాళ్ళు ఫంక్షనల్గా ఎంత నార్మల్గా ఉంటే అంత మంచిదని చెప్పేసి. అంటే ఆర్గన్ ప్రిజర్వేషన్ ప్రోటోకాల్స్ అనేవి, ఫంక్షన్ ప్రిజర్వేషన్ ప్రోటోకాల్స్ అనేవి చాలా విస్తృతంగా ఇప్పుడు మనం వాడుతున్నాం అనమాట. ఒకప్పుడు ఉద్దేశం ఏముండేదంటే, అసలు క్యాన్సర్ నుంచి క్యూర్ అయితే చాలు, మనిషి బతికేస్తే చాలు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఉద్దేశం ఏంటి అంటే, క్యూరు కావాలి, నార్మల్గా కూడా ఉండగలగాలి. ఎంత నార్మల్గా ఉండగలిగితే అంత. అన్ని సందర్భాల్లో మనం ఆర్గన్స్ ప్రిజర్వేషన్ చేయలేకపోవచ్చు. ఎక్కడైతే ప్రిజర్వేషన్ చేయలేకపోతామో వాళ్ళకి రీప్లేస్మెంట్స్ కూడా ఇస్తామన్నమాట. సో ఆ దిశలో ఇప్పుడు క్యాన్సర్ ఆపరేషన్స్ అనేవి, క్యాన్సర్ వైద్యాలు అనేవి చాలా ముందుకు వచ్చేసినాయి. సో దానికి ఉదాహరణ మీకు చెప్తాను మీకు. సో మనిషికి మౌత్ క్యాన్సర్ కనుక వచ్చి దవడ కనుక ఇన్వాల్వ్ అవుతే, దవడ ఎముక కనుక ఇన్వాల్వ్ అవుతే, ఒకప్పుడు ఆ దవడ తీసేసే వాళ్ళము, వాళ్ళకి చుట్టబడినట్టుగా ఉండేది వాళ్ళకి. సో చూడడానికి వికారంగా ఉండేవాళ్ళు కాబట్టి చాలామంది భయపడేవాళ్ళు. సో ఇప్పుడు మీరు పాతకాలం లాంటి పేషెంట్లు చూస్తే, ఒక 10 ఏళ్ల క్రితం లాంటి పేషెంట్స్ చూస్తే చాలామందికి అలాగా వాళ్ళ ఫేస్ మారిపోయి, సో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ దవడ ఎముక ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దవడను ప్రతిసారి కాపాడలేము, మనం తీయాల్సిందే. సో తీసినప్పుడు ఏం చేస్తామంటే, మనం ఆర్గన్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం దాన్ని. సో అప్పుడు ఏం చేస్తామంటే, మనకి కాళ్ళలో 2 ఎముకలు ఉంటాయి. వాటిలో ఒకటి బరువు మోస్తుంది, ఇంకోటి బరువు మోయదు. ఏదైతే బరువు మోయిన ఎముక ఉంటుందో దాన్ని మైక్రోవాస్కులర్ ఫ్రీ టిష్యూ ట్రాన్స్ఫర్ ద్వారా కాళ్ళ నుంచి తీసి మనం దవడ పగలో బిగిస్తాం దాన్ని. సో అంటే పేషెంట్కి షేప్ మారకుండా చేయగలుగుతాం మనం. అంటే ఏంటి అర్థం? పేషెంట్ తినగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, సభ్య సమాజంలో తిరగలుగుతాడు. సో ఆ ఉద్దేశం పరంగా ఇది ఒక అడ్వాన్స్మెంట్ అనమాట. ఒకప్పుడు అనస్థీషియా టెక్నిక్స్ ఇంత బాగా ఉండేవి కాదు. ఇప్పుడు అనస్థీషియా టెక్నిక్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. సో ఈవెన్ ఇన్ పేషెంట్స్ 70sలో ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ ఆపరేషన్ చేయగలుగుతున్నాం. సో అలాంటి మేజర్ సర్జికల్ ప్రొసీజర్ ఈ ఆపరేషన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 12 నుంచి 14 గంటలు పడుతుంది. అయినా కూడా ఒకప్పుడు ఈ టెక్నిక్స్ కంపేర్ చేసి చూస్తే అనస్థీషియా పరంగా, సర్జికల్ పరంగా చాలా వృద్ధి వచ్చినప్పటి నుంచి ఏమవుతుందంటే, సేఫ్టీ ఆఫ్ సర్జరీ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. సో దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి మొదలు పెడితే ఎక్కువ వయసు వరకు కూడా ఇమాజిన్ చేయండి మీరు, సంబడి హూస్ ఇన్ ద 30s, 30 ఏళ్ళ వయసులో కనుక అబ్బాయికి కనుక ఇలాంటి క్యాన్సర్ కనుక వస్తే, ఇమాజిన్ ఇంకా నెక్స్ట్ 15 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు, 30 ఏళ్ల పాటు వాళ్ళ బతకాలి వితౌట్ దవడ అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకి ఊహించుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అది. సో అలాంటి వారి కోసం ఏం చేసి అంటే, ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ నియర్ నార్మల్ లైఫ్. అంటే వాళ్ళు జాబ్ చేయగలుగుతారు, ఫోన్లో మాట్లాడగలుగుతారు, వాళ్ళు సంపాదించుకోవడం కోసం కానీ, సభ్య సమాజం తిరగడం కోసం కానీ వాళ్ళకి మొహమాట పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు వాయిస్ బాక్స్ క్యాన్సర్ వస్తే వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేసేసి వాయిస్ బాక్స్ తీసేసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ డేలో ఏమవుతుందంటే, ఈ ఆర్గన్ ప్రిజర్వేషన్ ప్రోటోకాల్స్ వచ్చినప్పటి నుంచి కీమో రేడియేషన్ ద్వారా ఆల్మోస్ట్ 70 నుంచి 90% మందికి ఆపరేషన్ లేకుండానే క్యూర్ చేయగలుగుతున్నాం. సో ఈ ప్రోటోకాల్స్ అనేవి పాపులర్ అయినప్పటి నుంచి వీఆర్ నాట్ సీయింగ్ సో మెనీ లారింగెక్టమీస్, అంటే వాయిస్ బాక్స్ తీసేసి ఆర్టిఫిషియల్ వాయిస్ మెషిన్ పెట్టుకొని తిరగటం కానీ, ప్రోసెస్ అంటాం దాన్ని. సో ప్రోసెస్తో ఉండటం కానీ, పర్మనెంట్ రీకాస్టింగ్, పర్మనెంట్గా వాళ్ళకి హోల్ ఉండాల్సిన అవసరం కానీ చాలా తగ్గిపోయింది. అలాగే కొన్ని సందర్భాల్లో టెక్నిక్స్ అనేవి దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ మేజర్ సర్జరీస్, మ్యాక్సిమల్ సర్జరీస్, అంటే ఎంత వీలైతే అంత తీసేయాల్సి అనే సిచ్యుయేషన్ నుంచి ఎంత తీయాలో అంతే తీయాలి, కరెక్ట్గా ప్రిసైజ్గా తీసామా లేదా అనేది ఆన్ టేబుల్ చెక్ చేసుకుంటాం కూడా మేము. దానికి ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్. ఒకప్పుడు రాడికల్ మాస్టెక్టమీ, సూప్రా రాడికల్ మాస్టెక్టమీ అనేవి కూడా చేసేసేవాళ్ళు. అంటే అసలు రొమ్ములో క్యాన్సర్ వస్తే చర్మము, రొమ్ము, కండరాలు, ఒక్కొక్కసారి ఛాతీ ఎముకల్ని కూడా తీసేయాల్సి వచ్చేది. ఆ సందర్భంలో అదే అప్రోప్రియేట్ అనిపించింది వాళ్ళకి ఆ టైంలో. అయినా కూడా పేషెంట్స్ని కోల్పోయేవాళ్ళు. తర్వాత అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే, సర్జరీ ఒకటే కాదు, కీమోథెరపీ ముఖ్యము, రేడియేషన్ ముఖ్యం అని అర్థమైనప్పటి నుంచి వీఆర్ నాట్ డూయింగ్ మాస్టెక్టమీస్ ఎనీమోర్. అంటే ఎట్లాగ అయిపోయిందంటే, ఇప్పుడు 70% మందికి రొమ్ము తీయకుండానే రొమ్ము క్యాన్సర్ నుంచి క్యూర్ చేయగలుగుతున్నాం మనం. సో ఆ కంతిని తీస్తాము, అంపిట్లో ఉండే నోట్స్ని తీస్తాము, అవసరమైతేనే తీస్తాం నోట్స్ని కూడా. వాళ్ళకి కీమోథెరపీ రేడియేషన్ కాంబినేషన్ ద్వారా కంప్లీట్ క్యూర్ చేయగలుగుతున్నాము. సో ఒకప్పుడు స్టేజ్ 1 క్యాన్సర్లోనే వీ యూస్ టు లూజ్ 30% to 40% పేషెంట్స్. నవడేస్ ఇప్పుడు స్టేజ్ 1 క్యాన్సర్లో 97 to 98% క్యూర్స్ ఉన్నాయి మనకి. ఈవెన్ స్టేజ్ 2లో కూడా మోర్ దెన్ 95% క్యూర్స్ని అచీవ్ చేయగలుగుతున్నాం మనం. దట్ ఈస్ బికాస్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనలైజ్డ్. ఆ వ్యక్తికి, ఆ జబ్బుకి ఎలాంటి వైద్యం చేస్తే కంప్లీట్ క్యూర్ అవుతుందనే దాన్ని చూసి
దాని తగ్గట్టుగా చేస్తాం. సో ఇది ఒక్కరు చేసే పని కాదు ఇది. అంటే ఒక సర్జన్ కాబట్టి నేను సర్జరీస్ మాత్రమే చేస్తాను, నాకు వచ్చింది ఇంతే, నా విద్య ఇంతే అనేది కాదు అది. సో నేను, మా రేడియేషన్ ఆంకాలజిస్ట్, మా మెడికల్ ఆంకాలజిస్ట్, మా ఇమ్యూనోథెరపిస్ట్ మేమందరము కలిసి కూర్చుని మాట్లాడి డిస్కస్ చేసి పేషెంట్ వాళ్ళతో ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి మన ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాం. అలాగా వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ అన్నెసరీ మాస్టెక్టమీస్ ఇన్ ఆల్మోస్ట్ 30 to 40% పేషెంట్. 70% పేషెంట్ అవాయిడ్ చేసి ఓన్లీ 30% మాత్రం మాస్టెక్టమీ చేస్తున్నాం. నా ఈ టోటల్ మాస్టెక్టమీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే కొందరు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి గొప్పగా ఇంట్రెస్ట్ ఉండదు, వద్దండి మొత్తం తీసేస్తే బెటర్ అని చెప్పేసి వారికి చేస్తాం. కొందరు ఏంటి చాలా దూర ప్రాంతాల నుంచి ఉంటారు, ఇప్పుడు వైద్యం చేసుకుని వెళ్ళిపోయామంటే మళ్ళీ రాలేమండి, రేడియేషన్ కోసం రాలేము, ఫాలోఅప్ కోసం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే జబ్బు పెద్దగా ఉంటుంది, సో వాళ్ళకి చర్మము దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు తప్పదు వాళ్ళకి, అప్పుడు తప్పకుండా తీసేయాల్సిందే. అలా తీసేసిన వారికి కూడా ఎవరైతే చిన్న వయసు వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మనం బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ సైమల్టేనియస్గా చేసేస్తాం. అంటే ఎప్పుడైతే ఆపరేషన్ చేసి తీసేస్తామో అదే సమయంలో వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మళ్ళీ రీక్రియేట్ కూడా చేసేయచ్చు వాళ్ళకి. సో కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మనం బ్రెస్ట్ని సేవ్ చేసినా కూడా డిఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో వాళ్ళకి ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ అనే వాటి ద్వారా మనం ఆర్గన్ ప్రిజర్వేషన్ చేయగలుగుతున్నాం. సో ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్లో మొబిలైజేషన్ ఉంటుంది, ప్లస్ ఇంకోటి రీప్లేస్మెంట్ ఉంటుంది. టిష్యూ మొబిలైజేషన్ ఒకటి, టిష్యూ రీప్లేస్మెంట్. టిష్యూ రీప్లేస్మెంట్ అంటే చిన్న ఫ్లాపులు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేస్తామన్నమాట. ప్లాస్టిక్ సర్జరీ అంటే అది కాస్మెటిక్ సర్జరీ లాగా కాదు. అది ఇక్కడ చేసేది ఏంటి అంటే మన ఉద్దేశం ఏంటంటే మన ఆర్గన్ని ప్రిజర్వేషన్ చేసి నియర్ నార్మల్ షేప్కి వచ్చేటట్టుగా ఆ వ్యక్తి నార్మల్గా ఫీల్ అయ్యేటట్టుగా చేసేదే మనం చేసే ప్లాస్టిక్ సర్జరీ. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఇండియాలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి కామన్ మనకి. ప్రపంచంలో ఎప్పటి నుంచో చాలా కామన్గా ఉండే క్యాన్సర్స్ ఇప్పుడు మన ఇండియాలో పెరుగుతూ ఉన్నాయి. దానికి ఒక రీజన్ ఏంటి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన డైటరీ హ్యాబిట్స్, డైటరీ కంటెంట్ మారిపోయినాయి. ఫైబర్ తగ్గిపోయింది, ప్రోటీన్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్ బాగా పెరిగిపోయినాయి. సో ఆల్కహాల్ ఎక్కువైపోయింది, ఇంటేక్, బియర్ ఇంటేక్ లాంటివి ఎక్కువైపోయినాయి, స్మోకింగ్ ఎక్కువైపోయింది. దాంతో ఏమవుతుందంటే వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ కోలోరెక్టల్ క్యాన్సర్స్, అంటే పెద్ద పేగులో క్యాన్సర్స్ చూస్తున్నాం. మిగతా ప్రపంచానికి మన ఇండియన్ పాపులేషన్లో కొంచెం తేడా ఏంటి అంటే మన ఇండియన్ పాపులేషన్లో రెక్టల్ క్యాన్సర్ అంటే చివరి భాగంలో వచ్చే క్యాన్సర్లు చాలా కామన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మనకి వాళ్ళకి 20 to 30% అయితే మనకి 40 to 60% మనకి రెక్టల్ క్యాన్సర్సే ఉంటాయి. సో పెద్ద పేగు చాలా పెద్దగా ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5 నుంచి 2.5 meters ఉంటుంది అది. దాంట్లో ఈ చివరి 40 centimeters వచ్చే క్యాన్సర్స్ అనేవి పెరిగిపోయినాయి బాగా. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఒకప్పుడు మేము అందరికీ కూడా మొత్తం తీసేసేవాళ్ళం, పక్కన బ్యాగ్ పెట్టేవాళ్ళం. సో అంటే వాళ్ళకి పర్మనెంట్ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి బ్యాగ్లోంచి మాత్రం మోషన్ వచ్చేది. సో దాంతో ఏంటి వాళ్ళకి బయట తిరగాలన్నా, సభ్య సమాజంలో తిరగాలన్నా ఎక్కడ స్మెల్ వస్తుందో, ఎక్కడ బ్యాగ్ ఊడిపోతుందో, ఎక్కడ మోషన్ కనపడుతుందో అన్నట్టుగా చాలా టెన్షన్గా ఉండేది. సో కొందరు ఏంటంటే ఇప్పుడు అపవిత్రంగా పాలిస్తారు దాన్ని, అయ్యో ఇట్లా బయటకు వచ్చేసిందే అని చెప్పేసి టెంపుల్ కూడా పోయేవాళ్ళు కాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒకటి అలాంటి రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. ఆల్మోస్ట్ 90% కేసెస్లో మనం బ్యాగ్ పెట్టకుండానే ఆపరేషన్ చేయగలుగుతున్నాం. దానికి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే లైక్ ఇంతకుముందు చెప్పినట్టుగా కాంబినేషన్ ఆఫ్ థెరపీస్, రేడియేషన్ ఇచ్చి అవసరమైతే కేమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇచ్చి తర్వాత ట్యూబర్ని స్ట్రింగ్ చేసి అప్పుడు మనం ఆపరేషన్ చేస్తే వాళ్ళల్లో చాలామందికి ఈ ఆర్గన్ రిమూవల్ చేయకుండా అంటే లెట్రిన్ మార్గాన్ని పూర్తిగా తీయకుండా కూడా మనము జబ్బును తీసేసి క్యూర్ చేయవచ్చు. ఎంతగా ఎదిగిపోయింది అంటే దెర్ ఇస్ టెక్నిక్ ఇప్పుడు చాలా లోగా ఉండి ఆల్మోస్ట్ 1 centimeter ఫ్రమ్ ఎడ్జ్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇంటర్స్ఫింక్టర్ రిసెక్షన్ అనే స్పెషల్ టెక్నిక్ ద్వారా చేసి వాళ్ళకి మనము కోలోయానల్ అనస్థీసియా అంటాం. అంటే పెద్ద పేగుని తీసుకొచ్చి కింద లెట్రిన్ మార్గం చివరి పోర్షన్ వరకు అంటే చర్మానికి లిటరల్గా చర్మం దగ్గర వరకు తీసుకొచ్చి జాయిన్ చేసి వాళ్ళకి ఫంక్షన్ రీటైన్ అయ్యేట్టుగా చేయగలుగుతాను అనమాట. సో ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో నాకు ఆర్గన్ పోతుందని కానీ ఫంక్షన్ పోతుంది కానీ భయంతో డాక్టర్ దగ్గర రాకుండా ఉంటుంది పద్ధతి కాదు. వాళ్ళు తప్పకుండా మా దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి వారికి తగ్గట్టుగా వారికి బెస్ట్ అవుట్కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాన్సర్ క్యూర్ అండ్ ఫంక్షనల్ క్యూర్ అనేది కూడా చూసుకుని చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఒకప్పుడు ఎముకల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా యాంపుటేషన్ చేసేవాళ్ళం. ఎస్పెషల్లీ ఎముకల్లో అంటే చిన్నపిల్లలు వచ్చేది, కామన్గా వచ్చేది అది, ఇప్పటికీ కూడా కామన్ వచ్చే చిన్నపిల్లల్లోనే హ్యూమరస్ కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, వాళ్ళకి అలా క్యాన్సర్లు వచ్చినప్పుడు ఒకే ఒక వైద్యం అవైలబుల్ ఉండేది ఆ టైంలో, ఏంటంటే లింబ్ని తీసేయడం అనేది. ఇప్పుడు దేర్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ పర్సనలైజ్డ్ ఇంప్లాంట్స్ అనమాట. సో వాళ్ళకి కస్టమైడ్ ఇంప్లాంట్స్ అంటాం వాటిని. ఫీమర్లో వస్తే ఫీమర్ని రీప్లేస్ చేస్తున్నాము, హ్యూమరస్లో వస్తే హ్యూమరస్ని రీప్లేస్ చేస్తున్నాము. వాళ్ళకి క్యూర్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ ఫంక్షన్ రీటైన్ అయ్యేటట్టుగా, వాళ్ళ షేప్ రీటైన్ అయ్యేటట్టుగా మనం ఆపరేషన్లు చేయగలుగుతున్నాం అనమాట. సో దీనికి మేము మా ఆర్థోపెడిక్ సర్జన్స్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కలిపి ముందే ప్లాన్ చేసి ఒక షెడ్యూల్ లాగా క్రియేట్ చేసుకుని ఎప్పుడు కెమోథెరపీ ఇవ్వాలి, ఎప్పుడు రేడియేషన్ ఇవ్వాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి, ఇవన్నీ టైమ్డ్గా ఉంటాయి అనమాట. అది ఎప్పుడు మనం వైద్యం స్టార్ట్ చేసినప్పుడే డిసైడ్ చేసుకుంటాం. వాటిలో కొన్ని డివిజన్స్ వస్తే తప్పితే ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతే ఓవరాల్ అవుట్కమ్స్ అంటే క్యూర్స్ అనేవి 5 years తర్వాత 10 years తర్వాత బాగా ఉంటాయి వాళ్ళకి. సో ఈ సందర్భంలో మీరు చెప్పేది ఏంటి అంటే ఎవరికైనా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు భయపడిపోయేది కాకుండా మీరు మా దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి
మీకు ఏది సరి అనేది డిస్కస్ చేసి అలా వైద్యం స్టార్ట్ చేసుకుంటే మంచిదని మా ఉద్దేశం. నమస్తే.